పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు మీ ఫ్రీడమ్ ఫైటర్కి చెప్తున్నా. మొదలు 4 లైన్లు చేసి నేను 1947లో ఈ ఆగస్టులో 15th మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. మేము దీనికి వ్యతిరేకంగా అన్నీ చేస్తే 2 సెప్టెంబర్ నాడు మొత్తం ఒక పెద్ద ప్రొసెషన్ తీసి చాలా పెద్ద స్టూడెంట్స్ది జాతీయ జెండా అది మన ట్రికలర్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేసినాం. దానికి నన్ను ఏం చేశానంటే 4th సెప్టెంబర్ నాడు పోలీసు అరెస్ట్ చేశారు నన్ను. అప్పుడు హార్డ్లీ ఐ వాజ్ 15-16 ఇయర్స్ బాయ్, స్టూడెంట్ 10th క్లాస్ చదువుతున్నాను. హైగ్రవాచార్య గారి ప్రభావం ఉన్నది. దాని తర్వాత ఎస్ మనోహర్ రావు అని ఒక స్టూడెంట్ లీడర్ ఉండే, అతను పోయాడు, చాలా పెద్ద లీడర్ అతను. అయితే వాడిని అరెస్ట్ చేశారు, తీసుకుపోయిన. ఆ రోజు సాయంకాలం కాళోజీ నారాయణరావు గారు అరెస్ట్ అయ్యారు. కాళోజీ నారాయణరావు గారు కూడా ఆ రోజే అరెస్ట్ అయ్యారు. మేమిద్దరం, ఎంఎస్ రాజలింగ్ గారు, కాళోజీ నారాయణరావు, దేవనాపురం కేశవరావు, అందరి లీడర్లతో నేను సెంట్రల్ జైలు వరంగల్ ఉండటం నాకు అదొక జీవితంలో మంచి అనుభవం. అది జైలు నుంచి 4 months తర్వాత అంత స్టూడెంట్స్ని వదిలిపెట్టారు. ట్రయల్ అయింది, ట్రయల్ తర్వాత వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మేము అండర్గ్రౌండ్ వెళ్ళాం. అండర్గ్రౌండ్లో వెళ్ళి అండర్గ్రౌండ్లో చాలా రోజులు ఉన్నాము. మా మీద రైడ్స్ అయినాయి. మా దగ్గర ఒక రామచంద్రయ్య స్టూడెంట్స్ని పట్టుకుని కాల్చి చంపారు. అతను కరీంనగర్ హుస్నాబాద్ ఏరియా, అతను చాలా పేద అతను షూట్ చేసేసారు. సరే రైడ్స్ ఎక్కువైనాయి. మేము హైదరాబాద్ నుంచి విజయవాడలో క్యాంప్ మాది, హైగ్రవాచార్య గారు దానికి ఇన్ఛార్జ్. ఆయన ఏమన్నా అంటే మీరు స్టూడెంట్స్ వెళ్ళిరా అండి, మీరు ఇక్కడ రమ్మని. తిరిగిపోయాము. ఆయన పరిచయాలు పంపించి మళ్ళీ మాకు సాయుధ ట్రైనింగ్ ఇప్పించాడు. మన ఆజాద్ హింద్ ఫౌజ్ రామచంద్ర అని అతను మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడే మా స్టూడెంట్ లైఫ్ని. దాని తర్వాత పోలీస్ యాక్షన్ అయింది. యాక్షన్ తర్వాత వచ్చిన తర్వాత నేను స్టూడెంట్ యూనియన్కు, వరంగల్ స్టూడెంట్ యూనియన్కు అప్పుడే ఒక కన్వీనర్గా వేశారు నన్ను. దాని తర్వాత 1950 1st జనవరి 26 జనవరి రోజు నేను బై దట్ టైమ్ ఐ హ్యావ్ చేంజ్ ఇన్ మై వ్యూస్. కొద్దిగా ఈ జైల్లో వేరియస్ లీడర్లతోనే ప్రభావం పడ్డది నాకు. ఒట్టికొండర ఆళ్వార్ స్వామి అయితేంది, చాలామంది లీడర్లు ఉంటారు. ఈ దాంతో నాకు కొద్దిగా నేను లెఫ్ట్ ఓరియంటేషన్గా, అంటే కొద్దిగా ప్రోగ్రెసివ్ ఉంటుంది నేను. దాని తర్వాత మేము సోషలిస్ట్ పార్టీలో నేను మెంబర్ అయినా, సోషలిస్ట్ పార్టీ స్టూడెంట్గా. మేము వీ హ్యావ్ అపోజ్డ్ నిజాం. రాజ్ముఖురు అయితే రాజ్ ప్రముఖ్గా అనౌన్స్ చేశారు నిజాం రాజును. అది మేము వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఇటు రాజ్ ప్రముఖ్ చేయదు. అదేవిధంగా ఇండియా స్వాతంత్రానికి బ్రిటిష్ వాళ్ళను కామన్వెల్త్ మెంబర్ అయిన అది కూడా వ్యతిరేకిస్తూ 26 జనవరి 1st జనవరి బైకాట్ చేసాం. దాన్ని చాలా పెద్దగా ప్రొసెషన్ మా మీద లాఠీ చార్జ్ అయింది, దెబ్బలు కొట్టి ఆ రోజు అరెస్ట్ చేశారు. చేసి మమ్మల్ని తీసుకుపోయి 13 స్టూడెంట్స్ని తీసుకుపోయి క్లోజ్ వ్యాన్లో తీసుకుపోయి రాత్రి ములుగు లక్నవరంలో వదిలిపెట్టారు. ములుగు నుంచి పసర, మీరు పోయారో లేదు, తెలుసు కదా, అవన్నీ తెలుసు. గోవిందరావుపేట లక్నవరం చెరువు కట్ట మీద వదిలిపెట్టేసి వచ్చారు ఆ రాత్రి, మధ్యరాత్రి. మేము స్టూడెంట్స్ వీళ్ళని చంపేశారు, కాల్ చేశారు అనుకొని పెద్ద ప్రొసెషన్, మొత్తం స్ట్రైక్ స్టూడెంట్స్ అంతా. మేము అక్కడి నుంచి 26వ జనవరి రాత్రి వదిలిపెడితే 26, 27, 28, 29, 30 నాడు మేము పరకాలు చేరాం నడుచుకుంటూ. పరకాల నుంచి మేము వరంగల్ 1st నాడు చేరాం. అది చాలా పెద్ద సంచలనమైన అది. దాని తర్వాత ఇక అక్కడి నుంచి ఏమైందంటే ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. ఇక మేము ఇంతలోనే ఈ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. ఇది 51లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. అప్పుడు మేమంతా స్టూడెంట్స్ అంతా కలిసి చాలామంది ఇక్కడ వాళ్ళు భయపడ్డారు. మీకు అప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అగేన్స్ట్ యూనియన్ ఆర్మీ వ్యతిరేకంగా కూడా నడుస్తుంది, జస్ట్ లైక్ ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ లాగానే. అయితే ఎవరు కూడా పోలీసులు పోవాలంటే భయపడుతుంది.
చాలామంది ఇక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్, నిజాంలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్ అంతా పారిపోయి, ముస్లిమ్స్ చాలామంది వదిలిపెట్టి పారిపోయారు. ఎందుకంటే దౌర్జన్యాలు చేశారు, వాళ్ళు వదిలిపెట్టి ఓన్లీ హెడ్ కానిస్టేబుల్స్ అంతా ఇన్ఛార్జ్ ఉంటారు. మేము సబ్ ఇన్స్పెక్టర్కు అప్పుడు ఓన్లీ హెచ్ఎస్సి అంటే ఎస్ఎస్సి అన్నమాట సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కు, ఉర్దూ మీడియం అది అంతా. సబ్ ఇన్స్పెక్టర్గా సెలక్షన్కి పోతే మేము పోయిన వాళ్ళందరూ సెలెక్ట్ దాంట్లో ఇద్దరే గ్రాడ్యుయేట్స్, ఒకటి జగన్నాథరావు, జగన్నాథ్ రెడ్డి గారు అని. వాళ్ళు మిగతా అంతా ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి వాళ్ళు అంతా సెలెక్ట్ అయ్యాము. అది చాలా విచిత్రమైన, అనుకోనప్పుడు రాజకీయ పార్టీ నుంచి పోలీసులు రావటానికి కారణం అది చాలా అనుకోని పరిణామం నా జీవితంలో జరిగింది. నా జీవితం మలుపు తిరిగింది అక్కడని. అక్కడి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుగా వచ్చేసిన తర్వాత నాది ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కరీంనగర్ జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్లో. ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? ట్రైనింగ్ ఎక్కడ చేశారు? ట్రైనింగ్ అంబర్పేట్ పోలీస్ లైన్స్ని మాది ట్రైనింగ్ అప్ టు 1956 వరకు నడిచింది. తర్వాత అనంతపూర్ ట్రైనింగ్, అనంతపూర్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ అంతా ఈ అంబర్పేటలో అయింది. అప్ టు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అంతా ఇక్కడ. ఎంబడే డిఎస్పీ పోస్టులు కూడా ఇక్కడ సెలక్షన్స్ అంతా ఇక్కడ ట్రైనింగ్ అయ్యేది నిజాంలో. అలాగే అక్కడి నుంచి వేములవాడ పోస్టింగ్ అయింది. వేములవాడ నుంచి అక్కడ ఫస్ట్ పోస్టింగ్ వేములవాడ నుంచి యూనిఫామ్ వేసుకొని ఫస్ట్ పోస్టింగ్ నాది వేములవాడలో, అన్మ్యారీడ్. నేను ఫస్ట్ పోస్టింగ్ నాది. అప్పుడు ఏ విధంగా ఉంటుందండి వేములవాడ పరిస్థితులు? చాలా అప్పుడు మన పివి నరసింహరావు గారు ఆ జిల్లా కదా, జిల్లా ఆయనదేమో పివి నరసింహరావు గారిదో వంగర, హుజరాబాద్ తాలూకా. నేను ఐ వర్క్ 14 years అక్కడ కరీంనగర్ జిల్లాలో 14 ఏళ్ళు ఉన్నాను. అందుకోసం ఫస్ట్ పోస్టింగ్ వేములవాడ రాజరాజేశ్వరి అక్కడి నుంచి నాది సర్వీసెస్ స్టార్ట్ అయినాయి. ఇక అక్కడ కొంత నాకు ఏదో చేయాలనే ఉత్సాహంతో చాలా పూర్తిగా కంట్రోల్ ఉండే చాలా. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.